హరే కృష్ణ. ఉత్తాన ఏకాదశి. అన్ని ఏకాదశిలు కూడా చాలా పవిత్రమైనవి. ఏకాదశి రోజున మనం ధాన్యాలు తీసుకోకుండా ఉండాలి. రోజులు ఎక్కువ భాగం భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఈ ఏకాదశిలు ప్రతి 15 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాయి. సంవత్సరంలో 24 ఉంటాయి. పురుషోత్తమ మాసంలో మాత్రము ఇంక 2 ఎక్స్ట్రా అవుతాయి. అప్పుడు 26 అవుతాయి టోటల్గా. ఇందులో ఈ 26 పేర్లు వచ్చి ఇలా ఉన్నాయి. మనం ఇంత ముందు కూడా వీటి గురించి డీటెయిల్గా చెప్పుకున్నాం. ఈ ఉత్తాన ఏకాదశి కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి అనమాట. ఈ ఏకాదశి విషయం గురించి మనకు బ్రహ్మదేవుడు నారదమునితో స్కంద పురాణంలో చెప్పబడి ఉండదన్నమాట. ఫస్ట్లో నారదముని అడుగుతారన్నమాట బ్రహ్మదేవుడిని, కార్తీక మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి మహత్యం గురించి చెప్పండి, దాని వివరాలు దయచేసి పూర్తిగా వివరించండి అనేసి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఓ మునిశ్రేష్ఠ, సకల పాపాలను హరింపజేసేది, పుణ్యాన్ని వృద్ధి కావించేది, ముక్తిని వసిగేదైనటువంటి ఈ ఉత్తాన ఏకాదశి మహత్యాన్ని విను. కార్తీక శుక్లపక్షంలో వచ్చేది, మనుజుని సకల పాపాలు భస్మీపట్లం చేసేటువంటి ఈ ఉత్తాన ఏకాదశి ఈ జగత్తులో ఆవిర్భవించినంత వరకు గంగానది యొక్క శ్రేష్టత పటిష్టంగా ఉంటుంది. అంటే ఈ ఏకాదశి పాటించే వరకే నదుల పవిత్రత అనేటివి ఉంటాయి అని చెప్పడం. సాగరుని ప్రభావము, సరోవరముల యొక్క పవిత్రత ఉత్తాన ఏకాదశి ప్రకటము కానంత వరకే అద్వితీయంగా ఉండేవి. 1000 అశ్వమేధ యాగాలను 100 రాజసూయ యాగాలను చేయగా కలిగే ఫలితము ఈ ఏకాదశిని పాటించడం ద్వారా సులభంగా కలుగుతుంది అనేసి చెప్పాడనమాట. అంటే ఎంత పవర్ఫుల్లో చూడండి ఈ ఉత్తాన ఏకాదశి. కాబట్టి చాలా మంచిది, మనం అందరం కూడా తప్పనిసరిగా పాటించాలి. తర్వాత నారదముని అడుగుతున్నారు, తండ్రి, ఈరోజు కేవలం ఒకసారి ఆహారం తీసుకునేవారు, లేదా కేవలం రాత్రి మాత్రమే ఆహారం తీసుకునేవాళ్ళు, లేదా పూర్తిగా ఉపవాసం ఉండేవారికి కలిగే ఫలితం ఏమిటో నాకు చెప్పండి అనేసి అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తున్నారు, ఈరోజు ఒకసారి భుజించేవాడు ఒక జన్మలోని సమస్త పాపాలు నశింపజేసుకుంటాడు. కేవలం రాత్రి మాత్రమే భుజించేవాడు 2 జన్మల పాపాలు నశింపజేసుకుంటాడు. పూర్తిగా ఉపవాసం ఉండేవాడు తన 7 జన్మల పాపాలు నశింపజేసుకుంటాడు. అరి బోల్, అంత గొప్పది అనమాట. పుత్ర, ముల్లోకాలలో చూడనిది, కోరనిది, దుర్లభమైనది దేనినైనాను ఈ ఉత్తాన ఏకాదశి ప్రసాదిస్తుంది. మందర పర్వతం వంటి మహాపాపాన్నైనా ఈ ఏకాదశి భస్మీపట్లం చేయగలదు. ఈ ఏకాదశి రోజున చేసుకున్నట్టి పుణ్యము సుమేరు పర్వతం అంత ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుని ప్రార్థించినట్టి వారిలో, అంటే భగవంతుని పూజ చేయకుండా, భగవంతుని సేవ చేయకుండా ఉండే వారిలో, వ్రతభంగం చేసిన వారిలో, ఎవరిన వ్రతం చేస్తా అంటే వాళ్ళు భంగం చేసేవాళ్ళు, నాస్తికులైన వారిలో, వేదాలను నింద చేసే వాళ్ళలో, శాస్త్రాలకు దుర్వాఖ్యానాలు చెప్పేవాళ్ళలో. ఇక్కడ దుర్వాఖ్యానాలు అంటే యథార్థాన్ని పక్కన పెట్టి రకరకాలుగా వేరే దాని మీద అప్లై చేసి వాళ్ళకు బుద్ధి పుట్టినన్ని చెప్తూ ఉంటారు. ఇవి దుర్వాఖ్యాలు అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. తర్వాత పరభార్యను అనుభవించాలనుకునే వారిలో, మూర్ఖులలో ధర్మము నిలువదు. మనిషి పాపము చేయక పుణ్యవర్తుడై ఉండాలి. పుణ్యం చేయగోరే వారిలో ధర్మం నశింపకుండా నిలుస్తుంది. ఉత్తాన ఏకాదశి వ్రతాన్ని గంభీరంగా పాటించే వారికి 100 జన్మల పాపాలు తొలగిపోతాయి. ఉత్తాన ఏకాదశి రాత్రి జాగరణ చేసే వ్యక్తి యొక్క భూత భవిష్యత్ వర్తమాన తరాల వారందరూ కూడా విష్ణు పదాన్ని పొందుతారట. అది బోల్. నారద, కార్తీక మాసంలో వచ్చే ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించని వారికి, విష్ణు ఆరాధన చేయని వారికి సమస్త పుణ్యము నశిస్తుంది. ఓ బ్రాహ్మణోత్తమ, మనుజుడు కార్తీక మాసంలో నిశ్చయంగా విష్ణువును ఆరాధించాలి. కార్తీక మాసంలో తన వంట తానే చేసుకునేవాడు చాంద్రాయణ వ్రత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణు కథల శ్రవణ కీర్తనలు చేసేవాడు 100 గోవులను దానం చేసిన ఫలితాన్ని పొందుతాడు. నిత్య శాస్త్ర అధ్యయనం చేత వ్యక్తి 1000 యజ్ఞ ఫలాలను పొందగలుగుతాడు. భగవంతుని యొక్క కథలను విని తన శక్తి అనుసారము వక్తకు దక్షిణ ఇచ్చేవాడు శాశ్వతమగు భగవద్ధామాన్ని చేరుకుంటాడు. ఇలా చెప్పినప్పుడు నారదముని ఇంకా ప్రశ్నిస్తాడు, తండ్రి, ఈ ఏకాదశి వ్రత విధానాన్ని గురించి వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు. ఎందుకంటే ఇంతవరకు అన్ని ఫలితాలు విన్నాం కదా, అంత ఫలితాలను ఇచ్చేటువంటి ఏకాదశిని ఎలా పాటించాలో కూడా మనకు తెలియాలి కదా, ఎలా వ్రతం చేయాలనేది అది వివరంగా అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఏం చెప్తారో విన్నాం. అప్పుడు బ్రహ్మదేవుడు సమాధానం ఇస్తూ, ఓ ద్విజశ్రేష్ఠుడా, ఈరోజు మనుజుడు బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేసి
కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేసి కేశవుని అర్చించాలి. తరువాత అతడు మంత్ర ఉచ్చారణ చేస్తూ ఈ ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉండి కేవలము ద్వాదశి రోజునే ఆహారం తీసుకుంటాను. ఓ పుండరీకాక్ష అచ్యుత, నేను నీకు శరణుజొచ్చి ఉన్నాను, నన్ను రక్షించుము అని వ్రత దీక్షను చేపట్టాలి. ఈ ఏకాదశి వ్రతాన్ని మనిషి పరమ ఆనందముతో ఆచరించి విష్ణువు చెంత రాత్రి జాగరణ చేయాలి. జాగరణ చేస్తూ అతడు భగవంతుని దివ్య గుణాలను కీర్తించాలి, వినాలి. ఆ రోజు అతడు సమస్త లోభాలను విడిచిపెట్టాలి. ఈ ఉపదేశాన్ని పాటించే పుణ్యాత్ముడు పరమ గమ్యాన్ని చేరుకుంటాడు. జనార్దనుని కదంబ పూలతో అర్చించేవాడు యమరాజ సదనానికి వెళ్ళడు. గరుడ ధ్వజిని అంటే విష్ణు భగవానుని కార్తీక మాసములో గులాబీ పూలతో అర్చించేవాడు నిశ్చయంగా ముక్తిని పొందుతాడు. భగవానుని వకుల అశోక పుష్పాలతో అర్చించేవాడు ఆకాశంలో సూర్యచంద్రులు ప్రకాశించేంత వరకు శోక విముక్తుడై ఉంటాడు. దేవదేవుని శమీపత్రాలతో పూజించేవాడు యమరాజ దండనము నుండి తప్పించుకుంటాడు. దేవతల నియామకుడగు విష్ణువును వర్ష ఋతువులలో చంపక పుష్పాలతో పూజించేవాడు ఈ భౌతిక జగత్తులో తిరిగి జన్మించవలసిన పని ఉండదు. విష్ణువుకు పసుపు పచ్చని కేతకీ పుష్పాలను అర్పిస్తే మనుజుడు కోట్ల కొలది జన్మలలో ప్రోగు పెట్టుకున్నటువంటి పాపాలను నశింపజేసుకుంటాడు. అరుణవర్ణ సుగంధ శతపత్ర కమలాలతో జగన్నాథుని పూజించేవాడు భగవంతునికి నిలయమైన శ్వేత ద్వీపాన్ని చేరుకుంటాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ఏకాదశి రోజు రాత్రి మనుజుడు జాగరణ చేయాలి. ద్వాదశి రోజు అతడు విష్ణువును ఆరాధించి బ్రాహ్మణులకు భోజనము పెట్టి వ్రత పరిసమాప్తి చేయాలి. మనుజుడు తన శక్తి అనుసారము గురుదేవుని అర్చించి ఆయనకు దక్షిణను సమర్పిస్తే భగవంతుడు అతని ఎడ ప్రసన్నుడవుతాడు అని ఈ విధంగా నారద మహర్షికి ఈ ఉత్తాన ఏకాదశి గురించి వివరంగా బ్రహ్మ చెప్పిన తర్వాత అదంతా విని నారద మహర్షి చాలా సంతోషిస్తారు. మనుజుడు దీన్ని క్రమం తప్పకుండా ఈ వ్రతాన్ని పాటిస్తే మంచి ఫలితాలు పొందుతాడని మన కోసంగా మన తరపున నారద మహర్షి ఏకాదశి వివరాలన్నీ అడిగి మనకు తెలియజేశాడు. హరే కృష్ణ. కాబట్టి మనం కూడా ఎంతో పవిత్రంగా ఈ ఉత్తాన ఏకాదశిని పాటించే అవకాశాన్ని, భాగ్యాన్ని కలిగించమని గురుదేవుల్ని, కృష్ణ భగవానుని ప్రార్థిస్తాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందికి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.